అందరికీ నమస్కారం. జానపద కళాకారులు అంటే చెక్కభజన కళాకారులైతేనేమి, కోలాటం కళాకారులైతేనేమి, ప్రతి ఒక్క కళాకారునికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు కూడా ఈ జానపద కళలంటే ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో చాలా ఇంట్రెస్ట్గా నేను చెక్కభజనను చూస్తూ ఉంటాను, మరియు చెక్కభజన వేస్తూ ఉంటాను, కోలాటాలను కూడా ఆడుతూ ఉంటాను. ఒకప్పటి చెక్కభజన పేరే మారుమ్రోగుతూ ఉండేది పల్లెలలో. కారణం ఎందుకంటే అప్పటి గురువులు తమ చెక్కభజనలో పిల్లలకు పాఠాలు నేర్పిస్తూ, అంటే వాళ్ళు పాడుతూ పిల్లల చేత పాడించేవారు. అప్పుడు నేర్చుకునే పిల్లలకైతేనేమి, చూసేవారికైతేనేమి చూడాలంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. కానీ ఈ నడంలో వస్తున్న చెక్కభజనలు కొన్ని మార్పులు చేర్పులు, అంటే ఇప్పటి కాలానికి అనుగుణంగా చెక్కభజనలు జరుగుతూ వస్తున్నాయి. కారణం ఏమంటే చాలామంది డ్యాన్సర్లు పెట్టుకోవడం, ఆ డ్యాన్సర్ల వలన చెక్కభజన అయ్యవారు 3 నెలలు నేర్పిస్తానే ఒక్కరోజు గజ్జల పూజ రోజు వచ్చిన డ్యాన్సర్తో గురువుకు కొద్దిగా పేరు తప్పుతోంది. కానీ తప్పదు మరి, ఎందుకంటే ఆ గ్రామంలో చెక్కభజన ట్రూప్ మేనేజర్లు కానీ, ఆ ఊరి గ్రామస్తులు పెద్ద మనుషులు ఎవరైనా కానీ డ్యాన్సర్ ఉంటే బాగుంటుంది చెక్కభజనకు అని వాళ్ళు అడగడము, గురువులు కాదనలేక ఏమీ చేయలేక డ్యాన్సర్లు పిలిపించుకుంటూ ఇప్పటి చెక్కభజనను ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మేము డ్యాన్సర్లను తప్పు పట్టడం లేదు, అయ్యవాళ్ళను తప్పు పట్టడం లేదు. ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా మనం చేయాల్సిందే ఈ జానపద ప్రోగ్రాములు. కాబట్టి ప్రతి ఒక్కరూ, అంటే నేను పెట్టే ఛానల్లో కొన్ని కామెంట్లు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఏందండి, ఒకప్పటి చెక్కభజన ఎంతో బాగుండేది, ఇప్పుడు చెక్కభజన రికార్డ్ డ్యాన్స్ అంటూ నాకు కామెంట్లు పెడుతూ ఉంటారు. తప్పదు మరి, కామెంట్లు మనం పెట్టినప్పుడు అన్ని దానిలకు సిద్ధంగా ఉండే పెట్టాలి. ఒకడు శబాష్ అంటాడు, ఒకడు సూపర్ అంటాడు, ఒకడు వెధవా అని కూడా అంటాడు. అయినా అన్ని బరాయిస్తూ వాళ్ళ విమర్శలను మన ఆశీస్సులుగా తీసుకుంటూ ఇలాంటి వీడియోలు నేను పెడుతూ ఉంటాను. ఏమైనా కామెంట్లు రాని, ఎందుకంటే ఈ జానపదం, ఒకప్పటి జానపదాన్ని చూసిన వారు రేపటి భావితరానికి ఇలాంటి జానపదాలు కూడా చెక్కభజనలు చూపించాలా, తప్పదు. కాబట్టి అన్యతా భావించకుండా నా వీడియోలను, అంటే నేను పెడుతున్న కొన్ని పాత వీడియోలను మీరు ఆదరిస్తారని, ఇప్పుడు తీస్తున్న చెక్కభజనలు కూడా వీడియో తీసి పెడుతున్నాం. కొంతమంది విమర్శించవచ్చు, కానీ తప్పదు. ఆ జానపదాల మీద, కళల మీద ఉన్న నాకు ఆసక్తితో పాత ఉన్ని చెక్కభజనలను వీడియోలను యూట్యూబ్లో పెడుతున్నాను. నా సాయిభావన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరూ చూచి నన్ను ఆదరిస్తారని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కళామ తల్లి ముద్దు బిడ్డలందరికీ జై.